ఊరిని ఆంటీ ఆంటీ మీ కెమెరా ఒక్కసారి ఇస్తారు, ఒకే ఒక ఫోటో తీసుకుని ఇస్తాను. దానికేం భాగ్యం బాబు, ఇక్కడెక్కడో పెట్టానే, తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. పండక్కి చీర కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వా? 200 చాలు. 200 ఏం కర్మ, 500 ఇస్తాను తీసుకో. ఏటే తాడు ఇంత సన్నంగా ఉంది, మొలతాడులాంటి తాడు చేయిస్తాను చూడు. నువ్వేటి ఇక్కడ ఉన్నావు? ఏ ఉండకూడదా? ఏట్రా పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు, నువ్వేం ఫీల్ అవ్వక. ఇడికి నేనంటే వచ్చా. ఏట్రా కట్టింగ్లు ఇస్తున్నావు? రెంట్ రేపు కట్టడం కాదు, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఇమీడియట్ గా కట్టాలా? 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 కట్టరా బాబు, దీన్ని తాడు చేయిస్తాను నన్ను. ఇదిగో లేకపోతే దొరికిపోతాను. వీడికన్నా దానికి ఏంటా ఏదో పని? ఆంటీ 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 ఎందుకయ్యా? మీ చేతులు అద్దె ఆంటీకి ఇద్దామని. చిన్నటి పని చేతులు దండ పెట్టాలయ్యా నీకు. అయినా నువ్వెందుకయ్యా అద్దె కట్టాలి? నువ్వేమైనా నా ఇంట్లో అద్దెకుంటున్నావా? లేదే, నేనే నీ ఇంట్లో అద్దెకుంటున్నాను. అలా రండి దారికి. సరే అంకుల్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 5000 ఇవ్వండి. 5000? 5000 అలాగే పట్టుకెళ్ళి ఆయన కింద. ఎప్పుడు వచ్చాను ముద్దెట్టుకోవడం కాదు, ఎందుకు ఇచ్చానో గుర్తెట్టుకోవాలా? సరే సరే. అవును, పొద్దున్న ఇలా దెబ్బ అయిపోయినట్టు, దీనికి ఏదో ఒకటి చెయ్యాలా, లేకపోతే లాభం లేదు. రత్తాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారే. అంకుల్. ఓయ్ పెంకులు, ఏ నాకు మళ్ళీ 5000 కావాలి. 5000 ఉన్నాయి కానీ ఇవ్వను. ఏ కాదు, నీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకా? ఎందుకు నాకు తెలియకడుగుతాను. ఎన్ని ప్రింట్లు కుట్టావు నాయనా? వామ్మో, మళ్ళీ ప్రింట్లు మాత్రం కొట్టుకో. మా లంకేశ్వరితో దెబ్బలు తినే కన్నా నీకు 5000 ఇచ్చిడవే బెటర్. ఇందా తీసుకెళ్ళు, వెళ్ళిపో. అలాగే అలాగే బాయ్. ఇదేంటిదే ఇలా దెబ్బ మీద దెబ్బ తినేస్తున్నాడు. రక్తాలు వస్తావా, అడిగింది ఇస్తావా, హలో మా టీవీ అండి, రాత్రి మీ ప్రోగ్రాం ఎక్సలెంట్ సార్. ఓకే సార్. బాబు మదన్ చెప్పండి ఆంటీ. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఏమైందంటీ? 6 నెలలు ఇంటి బాకీ ఉన్నావు, ఇలా అయితే ఎలాగో? ఇల్లు ఖాళీ చేసేయ్. అంత మాట అంటారేంటంటే? నిన్నే అంకుల్ కథ మొత్తం ఇచ్చేసాని. ఇచ్చేసావా? మీ మీద ఒట్టా ఆంటీ. సన్యాసరా అయిపోయా నా చేతిలో. అంకుల్, ఈ రోజు మీరు ఆంటీ చేతిలో బుక్ అయిపోయారు. ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఇలా దెబ్బ అయిపోతున్నాను ఏంటి? ఆ డబ్బులు అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాను, లాభం లేదు. దీనికి ఏదో సొల్యూషన్ ఆలోచించాల్సిందే. ఆ భగవంతుడు నన్ను కాపాడాలి. ఏమండి, ఆ మదన 6 నెలలు అద్దిచ్చాడంట, ఇవ్వండి. ఏటే? ఆ మదను 6 నెలలు అద్దిచ్చాడంట, ఇవ్వండి. మదను 6 నెలలు అద్దె ఇచ్చాడు నాకు. మీకేనండి, నా మీద ఒట్టేసి కూడా చెప్పాడండి. అలా చెప్పాడా? ఆయన పిలు, ఆడి మీద ఒట్టేసి నాకు ఇవ్వలేదని చెప్తాను. మీలా అబద్ధాలు చెప్పే అబ్బాయి కాదండి. ఈ మధ్య మీకు చాలా ఎదవేషాలు ఎక్కువైపోయినాయి. చూస్తానే ఉన్నానండి. అది సరే కానీ ఒకసారి ఇలా రండి. ఉండు, షర్ట్ ఇప్పుతాను. అయ్యో, అందుకు కదండి. మరెందుకు? ఈ మధ్య మీరు రత్తాలు రత్తాలంటూ ఒళ్ళు పూసుకుంటూ రాసుకుంటూ ఉన్నారు, ఏంటి విషయం? బహుశా నా ఫేస్ లో గ్లామర్ దానికి నచ్చి ఉంటది. ఏంటి? మీ గ్లామర్ దానికి నచ్చిందా, దాని గ్లామర్ మీకు నచ్చిందా? అది కనుక్కొని వచ్చేస్తాను. మీ
ఆవిడ కొట్టే నొప్పులు తగ్గాయా? తగ్గాయి. నువ్వు పక్కన ఉంటే తగ్గిపోతాయి. ఉండండి. वाह क्या सीन है ఏ రత్తాలు సీన్ హై. ఏ మాటగా మాట ఆంటీ కన్నా మీ జంట అదుస్. ఆహా, ఆ మాట ఇక్కడ అన్నావు, మీ ఆంటీ దగ్గర అన్నావు కాదు. ఆంటీ మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూసిందంటే ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఆ చూస్తే ఏంటయ్యా, ఎలా చూస్తుంది కాదు, ఎలా చూస్తుంది? అది ఊరు వెళ్ళిపోయింది కదా, 2 days దాకా రాదు. అదా మీ ధైర్యం. సర్లే ఎంజాయ్ చేయండి. నువ్వు ఇక్కడ ఉంటే ఎలా చేస్తామయ్యా? సరే అంకుల్ 5,000 ఇవ్వండి. 5,000? మరి అదే అంకుల్, ఎప్పుడు కామనే కదా, 5,000 అడుగుతున్నాను ఇవ్వండి. ఏమయ్యా, ఎప్పుడు అడిగినా 5,000 ఇవ్వండి 5,000 ఇవ్వండి అంటావు కదా. కాదు, 5 నీ ఫేవరెట్ నెంబరా? అవును అంకుల్, పల్లె కనిపెట్టే సరే. ఇచ్చేవాడు నేను కదా, మరి కనిపెట్టినా. సరే అంకుల్ ఇవ్వండి. ఇస్తాను గానీ ప్రస్తుతం డబ్బులు లేవు, సాయంత్రం రా ఇస్తాను. అప్పటి వరకు ఖర్చులకు 200 కొట్టండి అంకుల్. ఏంటి, ఖర్చుల కోసం 200 సెపరేట్ ఇస్తాను గానీ సాయంత్రం 4,800 ఇస్తాను. అలాగే సాయంత్రం 4,800 ఇద్దరు ఇవ్వండి. అది ఏందా, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావా? ఎంజాయ్ అంకుల్ ఎంజాయ్ ఎంజాయ్. తొందరగా వెళ్ళబోయే బాబు, ఇక్కడ బోర్డంత కార్యక్రమం ఉంది. నీకు ఇస్తానన్న 200 ఆడికి ఇచ్చేసాను, ఏమనుకో తర్వాత ఇస్తాను. ఎన్నాళ్ళని వాడికిలో డబ్బులు ఇచ్చి పంపుతావు? మరి ఏడ్ చేయమంటావు, మన వీక్ పాయింట్ ఆడు కనిపెట్టేశాడు. మీరిస్తుంటే ఆ డిమాండ్స్ ఎత్తనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఏడ్ చేయమంటావు? నేను ఒక సలహా చెప్పనా? చెప్పు. మా తమ్ముడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ. ఈ ఊళ్ళో రౌడీలందరూ ఆడికి బాగా తెలుసు. వాడికి 2,000 ఇచ్చి సారా తాగబోయిచ్చారనుకో, వాడికి ఏకీలు కాకీలు ఇరగొడతాడు. నా రత్తాలు రత్తాలు, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎలాంటి ఐడియా ఇచ్చావే? ఇదిగో సాయంత్రం వెళ్ళి ఆడ సంగతి ఏదో తేల్చేసిన తర్వాత అప్పుడు మన ఇద్దరం ప్రశాంతంగా దా దా దా. అదిగో వస్తున్నాడు, రెడీగా ఉండండి. రెడీ, కమాన్, అటాక్. చూస్తారేంటి, వేసేయండి. అంకుల్ నన్ను కొట్టడానికి మీకు ఎంత ఇచ్చారా? 2,000 ఇచ్చారు. 2,000ఏనా? ఆ 2,000 నీకేమంటావుటా? ఆఫ్టర్ ఆల్ 2,000. నేను మీకు 5,000 ఇస్తాను. అంకుల్ వేసేస్తారా? అయితే ఇవ్వండి. డబ్బేమన్నా చేదా? వీధి రౌడీలో మా పని అది, డబ్బిస్తే వేసేస్తాం. అయితే కానివ్వండి. నా డబ్బులతో నన్నే కొడుతున్నారేట్రా, ఇది చాలా అన్యాయం. న్యాయాన్యాలు తెలియదు సార్ మాకు, డబ్బే మాకు ముఖ్యం. మీరు 10,000 ఇవ్వండి, వాడినేసేస్తాం. ఏంటి 10,000? ఇప్పటికిప్పుడు రోడ్డు మీద నిలబెట్టి నన్ను 10,000 అడిగితే నేను ఎక్కడి నుండి తీసుకొస్తాను రా? అంతే మరి, చెప్పలు తినండి. తప్పదా? తప్పదా? అయితే కొట్టండి రా, కొట్టండి. అమ్మా 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 కొట్టం అయిపోయిందా? అయితే నీ సంగతి ఏంటి? తర్వాత కలుస్తాడు కదా, మంచిది. అప్పుడు చూస్తాను. సర్లే, అప్పుడు చూస్తున్నారా మీ సంగతి? ఇదండి వీడి కథ. వీడి పేరు రంగబాబు. వీడికి అందమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది, అదేంటో చూడండి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఫుడ్ ప్రాబ్లమా? ఆంటీని చేపదలు అడుగుదామని. ఓకే, ప్రొసీడ్ ప్రొసీడ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఆంటీ, నా రూమ్ లో సరుకులన్నీ నిండుకున్నాయి. కొంచెం కాఫీ పౌడర్, చక్కెర, ఈ గ్లాసులు పాలు ఇస్తే కాఫీ చేసుకుంటాను, బదులే మళ్ళీ ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే. నేను నీకు సరుకులన్నీ ఇవ్వడం, నువ్వు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఇవన్నీ ఎందుకులే గానీ నేను ఒక గ్లాస్ కాఫీ ఇస్తాను, తాగేసేళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. స్టవ్ లో కిరోసిన్ కూడా అయిపోయింది. ఓకే. రంగబాబు, నీకేం అవసరం పడ్డా మొహమాట పడకు, నన్ను అడుగు, నేనిస్తాను. థ్యాంక్స్ ఆంటీ. అన్నట్టు మధ్యాహ్నం చికెన్ బిర్యానీ. అంకుల్ ఆఫీస్కి వెళ్తారనుకో, సాయంత్రం వరకు రారు. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి. వద్దులే ఆంటీ. నువ్వేం మొహమాట పడకు, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను, సరేనా? ఇరుగు పొరుగన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఏం కావాలన్నా నన్ను అడుగు. ఏయ్, నువ్వెంత ముద్దొస్తున్నావో తెలుసా? సిగ్గా? వద్దులే ఆంటీ.
కాఫీ చాలా బాగుంది. ఓకే రిలాక్స్. ఎందుకు భయపడుతున్నావా? వెళ్ళాలంటే పనుంది. వెళ్తే ఉండు. వెళ్ళాలి, వస్తానంటే. ఏమండి పాలు అక్కడ పెట్టు. ఏంటండి చదువుతున్నారు? ఇదా, ఇది జపాన్ నుంచి స్పెషల్గా తెప్పించాను. ఇది అలాంటి బుక్ కాదు. బాడీని ఎలా డెవలప్ చేయాలి, కండల్ని ఎలా పెంచుకోవాలి, దీనిలో విడమర్చి రాసిందన్నమాట. దీన్ని చదివి నా సామిరంగా ఒక పొట్టారనుకో. ఎందుకట పెంచిన కండలు సరిపోవా? నెక్స్ట్ మంత్ జరిగే కుస్తీ పోటీలో నేనే నెగ్గాలంటే, ఇండియన్ కింగ్ కాంగ్ అనే బిరుదు పొందాలంటే ఈ బుక్లోనవన్నీ చదవాలిగా. మరి చాలండి సంబడం, చదివినవి చాలు. యాండి ఏంటి యాండి మరి వద్దు. ఎందుకండి వద్దంటారు? మనకేమైనా వయసు అయిపోయిందా? ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాంలే. కాదండి. ఏంటి? కుదరదు. అయ్యో వద్దు, వద్దమ్మా వద్దు. నా మాట విను. అయ్యో మంజు, మంజు వద్దే, నా మాట వినవే. అబ్బే లాభం లేదు. అమ్మా నా మాట విను మంజు. అబ్బే అబ్బో అమ్మమ్మో వదలవే నన్ను. వద్దులు వద్దులు. వెన్నొప్పి. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా. అయ్యో వెన్ను నొప్పి. వెన్ను నొప్పా? మీ వెన్ను నొప్పి నా చావుకొచ్చింది. చెప్పండి. భార్య ఇలా విడిచి వెళ్ళిపోతే నా గతి ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం. కూర్చోండి. మంజు 3 హార్లిక్స్ పట్టరా. ఏంటి విశేషాలు చెప్పండి. ఏంటి ఈ మధ్యన మీరు చాలా గ్లామరస్ గా కనబడుతున్నారు? ఈ మధ్య బాడీని బాగా బిల్డప్ చేస్తున్నట్టున్నారు, స్ట్రాంగ్ గా. ఆఫ్ కోర్స్ నా గ్లామర్ కారణం మంచి ఎక్సర్సైజ్, మంచి ఫుడ్. ఈ మధ్య హెల్త్ సంబంధించిన బుక్స్ కూడా కొన్ని ఫారిన్ నుంచి తెప్పించాను. అలాగా? ఎంతైనా మీ టేస్ట్ సెపరేట్. ఆఫ్ కోర్స్ చెప్పాలంటే అది పెద్ద ఎపిసోడ్ అవుతుంది. ఆ ఎపిసోడ్ ఏదో ఇప్పుడే చెప్పండి, మేము సంతోషిస్తాం. వై నాట్? అడగండి. మీరు గొప్ప శృంగార పురుషుడు అని విన్నాను. షూర్. అదేదో 2 ముక్కల్లో చెప్పండి, వింటాం. నిజం చెప్పాలంటే ఒక్కసారి నా భార్య దగ్గరకు వెళ్ళారనుకోండి, 6 నెలల వరకు నా దగ్గర రాదండి. నా దగ్గరకు రాకండి అంటూ మొత్తుకుంటూనే ఉంటుందండి. ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్పొచ్చుగా. మేము ఎంజాయ్ చేస్తాం. ప్రస్తుతానికి సస్పెన్స్. నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. ప్లీజ్ కొంచెం చెప్పండి. ప్లీజ్ చెప్పండి. కొంచెం దగ్గర రండి. నీ ఎంక మళ్ళారా. అంతే. ఎవడండి వాడు? ఎవడని చెప్పనే నా పాలు తెముడు. ఇప్పుడు ఏం చేద్దాం?